ఇప్పుడు హీరోలు వచ్చేసి మా ఫ్యాన్స్ బాయ్కాట్ చేయొద్దని బాగానే చెప్తారు కానీ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ అయినా లేదంటే ఒక ఫ్యాన్ వార్స్ ఏదైనా సరే పిఆర్స్ దగ్గర నుంచి వాళ్ళే మనీ ఇస్తారు, లేదంటే మా హీరోని పోవడండి లేదంటే వేరే హీరోని తిట్టండి అని చెప్పి వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా రూట్ నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు హీరో వచ్చి బాగానే చెప్తాడు, కాకపోతే గ్రౌండ్ వర్క్ అనేది ఆయనకు తెలియదు. ఎందుకంటే పిఆర్స్ ఏ లెవెల్లో వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారో, ఏ లెవెల్లో ఒక నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో. ఈ మధ్యన ఒక హీరో వచ్చి ఆయనే చెప్పేశాడు, ఒక పిఆర్ సంస్థ మొత్తం నా మీద నెగిటివ్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీ దగ్గర నుంచే నెగిటివ్ వస్తుంది తప్ప ఫ్యాన్స్ వరకు ఎవరు అంత ఇదైతే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు ఓజీ వచ్చింది, ఓజీని వేరే ఫ్యాన్ చూడలేదా? అందరూ చూసారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూసారు, ఎన్టీఆర్ ఫ్యాన్ చూసారు, అల్లు అర్జున్ ఫ్యాన్ చూసారు, అందరూ చూసారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇంటర్నల్గా ఒక ఇవి ఉంటుందో, ఒక పిఆర్ దగ్గర నుంచి ఉంటుందో దాని రూట్స్ నుంచి అక్కడ నుంచి సాల్వ్ చేసుకోవాలి తప్ప ఒక ఫ్యాన్ అనేది మాత్రం కరెక్ట్ అయితే కాదు. ఫ్యాన్ వార్స్ అయితే అంటారు మీరు, ఎందుకంటే మేము చేసేది మీకోసమే కదా. ఇప్పుడు ఒక ఫ్యాన్ వచ్చి ఒక వేరే వాళ్ళని తిడుతున్నారంటే వాడికి వచ్చేది అక్కడ ఏం లేదు. కాకపోతే ఆ హీరోని వేరే వాళ్ళని తిట్టున్నారు లేదంటే వేరే పిఆర్ సంస్థను తిట్టించున్నారు కాబట్టి వీళ్ళు రియాక్ట్ ఇలా అవుతున్నారు తప్ప ఇదేంటంటే ఏదైనా వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు మాట్లాడుకుని లేదంటే వాళ్ళ సాల్వ్ చేసుకోవాలి తప్ప బయట ఫ్యాన్స్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అవును, వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు అంతవరకు ఎందుకు ఇప్పుడు వీళ్ళు RRR అని చెప్పి అంత మంచి సినిమా తీసుకున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు. ఎక్కడ కలిసి వెళ్తారు, కలిసి ట్రిప్స్కి వెళ్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అయిపోయినాయి. మనకు ఫ్యాన్ వార్స్ ఫస్ట్ ఎక్కువ స్టార్ట్ అయిందంటే RRR దగ్గర నుంచి. ఎందుకంటే మా హీరోనే మెయిన్ హీరో అంటే మా హీరో మేరు అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. బట్ అవేంటంటే హీరోలు ఇంకొంచెం ఒక మల్టిపుల్ టైమ్స్ స్టేజ్ మీదకి వచ్చి చెప్పుకుంటే వాళ్ళే సాల్వ్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఇప్పుడు ఏదైతే ఆయన ఫ్యాన్ వార్స్ అన్నాడో, కాకపోతే అదేంటంటే అది ఇంటర్నల్గా చెప్పుకోవాలి. ఒక పిఆర్ సంస్థలు అయినా ప్రొడ్యూసర్ అయినా సరే వాళ్ళకి చెప్పుకుంటే బాగుంటుందేమో నా ఒపీనియన్.